హాయ్ అండి, వెల్కమ్ టు ఫేమస్ ఫుడ్స్. నేను ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నా. దానికి కావాల్సిన పదార్థములు చూపిస్తాను. అరకిలో కాకరకాయలు, 2 టీ స్పూన్లు ఆవాలు, 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 టీ స్పూన్లు మెంతులు, 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు ఇలా తుంచుకోవాలి. ఒక 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 50 గ్రామ్స్ చింతపండు. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. వాటర్ కొంచెం గోరువెచ్చగా కావాలి. సరేనండి, ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అయింది. చింతపండులో పోసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. ముందుగా జీలకర్ర, ఆవాలు, మెంతులు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా వేగినవి దీని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలతో పాటు ఈ కల్లుపు వేసి దోరగా వేపుకోవాలి. ఇవి 100 గ్రామ్స్ ఎండుమిర్చి కలుపు మాడనివ్వద్దు. మంచిగా దోరగా వేపుకోవాలి. స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకొని దోరగా వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు దోరగా వేగేంత వరకు చల్లారేదాకా కాకరకాయలు నీళ్ళలో కడుక్కొని కట్ చేసుకోవాలి. మరి సన్నం కాకుండా మందం కాకుండా ఒకే రకంగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి దోరగా వేగినాయి. స్టవ్ చల్లార్చుకొని పక్కన తీసుకోవాలి. కొంచెం చల్లరైన మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ గిన్నెలోకి పల్లి నూనె 1/2 కిలో పోసుకోవాలి. ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఈ ముక్కలు ఆయిల్లో నూనె వేసుకోవాలి. వేసుకొని దోరగా వేపుకోవాలి. ముందుగా ఈ కాకరకాయ ముక్కలు దోరగా వేగేలోపు ఎండుమిర్చి చల్లారినాయి కదా, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఈ కల్లుప్పు,
మిర్చి, అందులో ముందుగా వేపి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు దీంతో పాటే మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా అయిందండి ఇది. ఇందులో బెల్లము, కొంచెం ఇంగువ వేసుకోవాలి. మిక్సీ ఆన్ చేసుకోవాలి. చూసాం, అయిపోయింది, మెత్తగా అయిపోయింది పౌడరు. ఇక్కడ పక్కన పెట్టుకొని కాకరకాయలు వేగినాయా లేదా చూసుకోవాలి. ఇంకా కొంచెం అయితే అయిపోద్ది, 5 నిమిషాలు. ముక్కలు అయినాయండి, మంచిగా దూరగా వేగినాయి. తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ చిన్న చేసి తీసేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు తాలింపుకు వేసుకోవాలి. నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీన్ని. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్, ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఉడికించుకోవాలి. దాని తర్వాత ముందుగా చేసి పెట్టిన కారం పొడి ఇందులో వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కారం, బెల్లం, ఇంగువ, ఎండుమిర్చి వేసుకోవాలి. కారం మెత్తగా అయిందండి, ఇది పచ్చివాసన పోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మాడకుండా స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. దీని తర్వాత చింతపండు పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి వాటర్ కూడా దీంతో పాటు వేసేసుకోవాలి. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు అందులో వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి.
కారం మసాలాలన్నీ. తర్వాత ఈ చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. చింతపండు కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ పచ్చడి రెడీ. ఇందులో ముక్కలు వేసేసుకుంటే మంచిగా గుమగుమలాడుతుంది, వాసన మంచిగా వస్తుందండి. ఇది ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు కాకరకాయ ముక్కలు ముందుగా వేసి పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ముక్కలు ముందుగా వేసి పెట్టుకుని ఇందులో వేసేస్తున్నా. ఇంతేనండి, అయిపోయింది. కాకరకాయ పచ్చడి రెడీ. చూడడానికి కూడా సూపర్ ఉంది, గుమగుమలాడిపోతుంది. స్మెల్ అయితే అద్దరగొట్టేస్తుంది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడే తింటే ముక్కలు కొంచెం చేదుగా ఉంటాయండి. 2 రోజులు ఆగి తిన్నామనుకో అసలు ఇది ఒక్క రోజులనే కథం అయిపోద్ది, అంత బాగుంటుందండి. అయిపోయిందండి రెడీ కాకరకాయ పచ్చడి. ఇప్పుడు దీన్ని ఒక సీసా బౌల్లో ఎత్తి పక్కన పెట్టుకొని దీన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ సాల్ట్ ఏమైనా తక్కువ పడిందా. అయిపోయిందండి, ఇది కాకరకాయ పచ్చడి రెడీ. దీన్ని ఒక సీసా బౌల్లో ఎత్తుకొని పక్కన పెట్టుకొని 2 రోజుల తర్వాత దీన్ని కలిపేసుకొని ఒక్కసారి చూడాలండి, ఉప్పు ఏమైనా తక్కువ ఎక్కువ అయిందా. తక్కువ అవుతుంది, ఎక్కువ అయితే కాదు. మీకు సరిపడా ఉప్పు కలుపుకొని ఒక డబ్బాలో సీసాలో ఎత్తి పక్కన పెట్టేసుకోండి. ఎన్ని రోజులైనా తినొచ్చండి, మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇది ఒక బౌల్లో ఎత్తేసుకొని 2 రోజుల తర్వాత కలిపి ఒక సీసాలో ఎత్తి పెట్టుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కొరకు.